హాయ్ అండి అందరికీ. సో మనం రీసెంట్గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చూస్తున్నాం కదా ప్రీవియస్ పేపర్స్. సో నెక్స్ట్ మనకి కెమిస్ట్రీలో మీకు ఆక్సిడేషన్ అండ్ డిడక్షన్ అయింది. నెక్స్ట్ మీకు ఎయిత్ టాపిక్ కూడా మీకు ఎలక్ట్రోలిసిస్ అయింది కదండి. సో నెక్స్ట్ మనకి 9th యాసిడ్, బేస్ అండ్ సాల్ట్ అండి. సో యాసిడ్ ఏంటి, బేస్ ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, సాల్ట్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ సాల్ట్, నేను ఇవన్నీ మీకు ఎన్సైటీ కెమిస్ట్రీలో కంప్లీట్ చేస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు చెప్పాలంటే అవ్వదు కదండి. సో యాసిడ్ ఏంటి, దాని నేచర్ ఏంటి, యాసిడ్స్ అంటే సపోజ్ లింబు, ఆరెంజ్, యాపిల్, లైక్ గోవా కానీ ఇంకా టామరిండ్ ఇలాంటివన్నీ మనం తినేటప్పుడు మీకు లైక్ సోర్ టేస్ట్ వస్తుంది కానీ పుల్ల పుల్లగా, అలాంటివన్నీ మనకి యాసిడ్స్ అని తెలుసు కదండి. సో టూత్ పేస్ట్లో ఏంటి, మీకు అందులో ఏం, సో ఇవన్నీ నేను మీకు చెప్పాను కదండి, ఇవన్నీ నేను క్లాస్లో చెప్పానండి. ఇవి మనకి యాసిడ్ ఏది, బేస్ ఏంటి అనేది మనం టేస్ట్ చూసి చెప్పడం కాకుండా కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయని సైంటిస్ట్ చెప్పారు కదండి. ఆ ఇండికేటర్స్ ఏంటి అంటే, ఆ ఇండికేటర్స్ ఏం చేస్తాయంటే స్మెల్ బట్టి కానీ కలర్ చేంజ్ అవ్వడం బట్టి కానీ మనం ఇది యాసిడ్, ఇది బేస్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లిట్మస్ ఉందండి. లిట్మస్ ఏంటి, మీకు అది లైక్ దాని ఒరిజినల్ కలర్ ఏంటంటే బ్లూ కలర్. దాన్ని మీకు ఎసిడిక్ అంటే ఏదైనా ఒక ఎసిడిక్ సొల్యూషన్లో మీరు వేసారనుకోండి ఒక లిట్మస్ పేపర్ని, అది దాని ఒరిజినల్ కలర్ మీకు బ్లూ అనమాట. అదే మీరు ఎసిడిక్ సొల్యూషన్లో వేస్తే మీకు అది రెడ్ కలర్లో చేంజ్ వస్తుంది. అదే మీరు ఒక ఏదైనా బేసిక్ సొల్యూషన్లోకి వేస్తే మీకు అది బ్లూ కలర్లోకి చేంజ్ వస్తుంది. ఇలా మీకు చాలా చెప్పాను. సో దాన్ని బట్టి మీకు ఇది యాసిడ్, ఇది బేస్ అని చెప్పొచ్చు. అండ్ సపోజ్ మీకు రెడ్ క్యాబేజ్ ఎక్స్ట్రా ఇలాంటివన్నీ ఉన్నాయి, అది మీకేంటి, అది మీకు ఎసిడిక్ సొల్యూషన్లో వేస్తే రెడ్ కలర్ వస్తుంది. అండ్ మీకు బేసిక్ సొల్యూషన్లో వేస్తే గ్రీన్ కలర్ వస్తుంది. ఇలాంటివన్నీ మనం క్లాస్లో చూసాము. సపోజ్ టర్మరిక్ ఉంది, అది యాక్చువల్గా కలర్ ఎల్లో కలర్. అది మీకు ఎసిడిక్ సొల్యూషన్లో వేస్తే మీకు అసలు కలర్ అనేది చేంజ్ అవ్వదు, ఎల్లోలోనే ఉంటుంది. అది మీకు లైక్ రెడిష్ బ్రౌన్లోకి వస్తుంది ఆ టర్మరిక్ అనేది బేసిక్ సొల్యూషన్లోకి వేస్తే. సో ఇలాంటివన్నీ చెప్పండి. ఫినాఫ్థలిన్ తీసుకుంటే అది నార్మల్గా అయితే అది లైక్ వాటర్ కలర్ అంటే కలర్లెస్ అనమాట. సో అది మీకు ఎసిడిక్ సొల్యూషన్లో వేసినా కలర్లెస్నే, బట్ అది పింక్ కలర్లోకి మారుతుంది అనమాట బేసిక్ సొల్యూషన్లో వేస్తే. అండ్ మిథైల్ ఆరెంజ్ కానీ రెడ్గా, ఎసిడిక్లో అయితే రెడ్ అని, అండ్ బేసిక్లో అయితే ఎల్లో అని, ఇలాంటివన్నీ నేను మీకు చాలా చెప్పానండి. సపోజ్ ఆనియన్ ఉంది, ఆనియన్ అయితే మీకు ఏంటి దాని స్మెల్ ఎలా ఉందో అలానే ఉంటుంది ఎసిడిక్ సొల్యూషన్లో వేస్తే. అండ్ మీరు బేసిక్ సొల్యూషన్లో వేస్తే స్మెల్ అనేది మీకు రాదు. అదే మీకు సో ఇలాంటివన్నీ నేను మీకు క్లాస్లో చెప్పాను కదండి. అండ్ యాసిడ్స్ మీకు ఎలాంటి టేస్ట్ ఉంటుందో కూడా మీకు తెలుసు. సోర్ టేస్ట్ ఉంటుంది కదా, లెమన్, గ్రేప్స్, యాపిల్, గ్రీన్ యాపిల్, టామరిండ్ ఇలాంటివన్నీ తీసుకుంటే మనకు అవి యాసిడ్స్ అని తెలుసు. అండ్ సోర్స్ ఆఫ్ యాసిడ్స్ కూడా నేను మీకు చెప్పానండి. వెనిగార్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ వెనిగార్ అనేది మీకు ఎక్కడి నుండి వస్తుంది అంటే అది ఎందులో ఉంటుంది, ఎసిటిక్ యాసిడ్లో మీకు ఏముంటుంది వెనిగార్ అని. అండ్ సిట్రిక్ యాసిడ్ అంటే మీకు ఎక్కడెక్కడ ఉంటుంది, లెమన్ కానీ ఆరెంజ్ కానీ, లైక్ ఇప్పుడు టామరిండ్ కానీ గ్రేప్స్ కానీ తీసుకుంటే వాటిలో ఏముంటుంది, టాటారిక్ యాసిడ్ అని చెప్పి నేను మీకు లిస్ట్ అంతా ఇచ్చాను. మిల్క్ కానీ యోగర్ట్ కానీ తీసుకుంటే వాటిలో యాసిడ్ ఉంటుందంటే లాక్టిక్ యాసిడ్ అని. యాపిల్ కానీ పిఎస్ కానీ తీసుకుంటే వాటిలో మ్యాలిక్ యాసిడ్ అని చెప్పి, లైక్ యాంట్ స్ట్రింగ్స్ అయితే మీకు ఫార్మిక్ యాసిడ్ అని చెప్పి, ఇలాంటివన్నీ నేను మీ క్లాస్లో చెప్పాను. ప్రోటీన్స్ అయితే అమైనో యాసిడ్స్ అని చెప్పి, యూరిన్ అయితే యూరిక్ యాసిడ్ అని చెప్పి, ఇలాంటివన్నీ మీ క్లాస్లో ఒక లిస్ట్ ఇచ్చానండి. సో ఇప్పుడు వాటి కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి అంటే కొన్ని ఉంటాయండి. సో కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి అంటే సపోజ్ మీకు అరిహీనస్ యాసిడ్ అని ఉంటుందండి. అరిహీనస్ యాసిడ్ అంటే ఏంటి అంటే సపోజ్ మీకు ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనమాట మీకు అక్వస్ మీడియం అంటే వాటర్ మీడియంలోకి వెళ్ళేటప్పుడు H+ రిలీజ్ చేస్తుంది. H+ రిలీజ్ చేస్తే దాన్ని అరిహీనస్ యాసిడ్ అని చెప్పి ఆయన చెప్పారంటే ఆయన కనుక్కున్నారు కాబట్టి యాసిడ్ అంటే H+ రిలీజ్ చేస్తుందని చెప్పి ఆయన చెప్పారు. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే బేసిసిటీ ఆఫ్ యాసిడ్స్ అని చెప్పి ఇంకో ప్రాపర్టీ ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి HCl తీసుకున్నాము. HClని మీరు ఎక్వస్ మీడియంలో పంపారు. ఎక్వస్ మీడియం అంటే వాటర్ కదా. సో మీకు వాటర్లోకి వెళ్ళేటప్పుడు అది H+ కానీ Cl- కానీ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ఒకటే HCl కదండి, హైడ్రోజన్ సఫిక్స్ని మీకు ఒకటే ఉంది. అలాంటప్పుడు దాన్ని మనం ఏమంటామంటే మోనో బేసిక్ యాసిడ్ అని అంటాము. అలా కాకుండా సపోజ్ H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాం ఎక్వస్ మీడియంలోకి, అప్పుడు 2H+ గాను అండ్ SO4 2- గాను అక్కడ మనకు రిలీజ్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఏంటి అంటే ఇక్కడ అయితే మీకు 1H+ రిలీజ్ చేస్తుంది కాబట్టి అది మోనో బేసిక్ యాసిడ్ అవుతుంది. ఇక్కడ 2H+ రిలీజ్ చేస్తుంది కాబట్టి అది డైబేసిక్ యాసిడ్ అవుతుంది. అలా కాకుండా H3PO4 తీసుకున్నారనుకోండి, అక్కడ మీకు 3H+ రిలీజ్ చేస్తుంది, అది ట్రైబేసిక్ యాసిడ్. ఇది మీకు యాసిడ్ యొక్క బేసిసిటీ నేచర్ అనమాట. ఇవన్నీ నేను మీకు చెప్పాను. అండ్ మీకు యాసిడ్ అనేది కెమికల్ రియాక్షన్స్ దేంతో జరుగుతుంది, అవి ఏమైనా రిలీజ్ చేస్తుంది కూడా నేను మీకు చెప్పాను. సో ఆ కెమికల్ రియాక్షన్స్ అనేది మీకు బిట్ వస్తుంది. కెమికల్ రియాక్షన్స్ అంటే మీకు యాసిడ్ అనేది మెటల్తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది, అండ్ యాసిడ్ అనేది మీకు కార్బోనేట్ బైకార్బోనేట్తో రియాక్షన్ అయితే ఏమిస్తుంది, మెటల్ ఆక్సైడ్తో రియాక్షన్ అయితే ఏమిస్తుంది, అవన్నీ మనకి ఇప్పుడు ఒక బిట్స్ వస్తే ఆ బిట్స్ వచ్చే ముందు మీకు ఆ కెమికల్ రియాక్షన్స్ ఒకసారి రివైజ్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ బిట్ ఏంటంటే మనకి ద కామన్ ఎలిమెంట్ ఫర్ ఆల్ యాసిడ్స్. చూడండి మనకి అన్ని యాసిడ్స్లో కామన్ ఎలిమెంట్ ఏంటంటే సపోజ్ HCl అంటే H2SO4 అంటే H3PO4 అంటే HNO3 అంటే అన్ని ఎలిమెంట్స్ మీకు అక్కడ కామన్ ఎలిమెంట్ ఏంటి అంటే హైడ్రోజన్ అండి. ఓకేనా. సో అన్నిట్లో మీకు అక్కడ కామన్ ఎలిమెంట్ ఏంటి అంటే హైడ్రోజన్. ఇక్కడ ఆప్షన్ డి.
నెక్స్ట్ ద స్ట్రాంగ్ యాసిడ్ సొల్యూషన్, మీకు ఇప్పుడే చెప్పాను కదండి, మీకు స్ట్రాంగ్ యాసిడ్ సొల్యూషన్ అంటే మనకి ఏంటి, ఇప్పుడు మనకి యాసిడ్స్ బేస్ 2 ఉంటాయి కదండి, ఆ రెండు మీకు వాటర్లో డిజాల్వ్ అయ్యేటప్పుడు మీకు అక్కడ అయనైజ్డ్ అవుతాయి. అయనైజ్డ్ అంటే ఏంటి, అయాన్స్గా మీకు అక్కడ ఫామ్ అవుతాయి. సో మీకు అక్కడ స్ట్రాంగ్ యాసిడ్లో స్ట్రాంగ్ బేస్లో మీకు అక్కడ ఏముంటాయంటే మోస్ట్ అయాన్స్. స్ట్రాంగ్ యాసిడ్ సొల్యూషన్ కంటెంట్స్ ఇక్కడ ఏంటంటే మోస్ట్ అయాన్స్. ఆన్సర్ ఇక్కడ బి, ఆప్షన్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. చూడండి ఏది ట్రూ ఏది ఫాల్స్ ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, సో ఇక్కడ మనకి ఏది ట్రూ ఏది ఫాల్స్ చూద్దామండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మీకు H2SO4 అసలు దేనిలో యూజ్ చేస్తే తెలిస్తే ఇది వస్తుంది. H2SO4 మనం ఇప్పుడు పెట్రోల్ డిఫైన్ చేసేటప్పుడు అక్కడ సల్ఫర్ని అదర్ కంపౌండ్స్ రిమూవ్ చేయడానికి కూడా యూజ్ చేస్తారండి. సో అక్కడ మీకు ఫస్ట్ ఇది కరెక్టే. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు అక్కడ ఇవ్వలేదు, ఇంకా కొన్ని ఇప్పుడు అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్, సల్ఫర్ అండ్ ఆక్సిజన్, నైట్రోజన్ కాంపౌండ్స్ని కూడా మీకు రిమూవ్ చేయడానికి H2SO4 యూజ్ చేస్తారు. ఎందుకంటే స్ట్రాంగ్ యాసిడ్ అండి, దాన్ని చాలా విధంగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు కెమికల్ ఇప్పుడు ఎలా అంటే లైక్ ప్లాస్టిక్స్ కానీ, పెయింట్స్ కానీ, డ్రగ్స్ కానీ వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీకు ఇక్కడ H2SO4 యూజ్ చేస్తారండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్టే అండి, ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్నే. అండ్ సెకండ్ థింగ్ చూడండి, ద బేసిక్ నేచర్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ అంటే ఇక్కడ మీకు సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH కదా. సో ఇక్కడ మీకు పేరులోనే కనిపిస్తుంది, అక్కడ మీకు అది డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ OH మైనస్ కదండి. ఇక్కడ మనకి సోడియం హైడ్రాక్సైడ్ అనేది మీకు యాసిడ్ కాదండి, OH కనిపించిందంటే మీకు అది బేస్నే, ఓకేనా. సో ఇక్కడ మీకు ఇక్కడ మీకు బేస్ ఎప్పుడు మీకు ఎలా ఉంటుందంటే OH మైనస్ అయాన్స్ రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ అనేది ఇక్కడ రాంగ్ అండి, ఓకేనా. సో బి స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాంగ్. సో ఇక్కడ మీకు ఆన్సర్ ఏమొస్తుంది, ఓన్లీ ఏ అనేది కరెక్ట్. ఎక్కడ ఉందండి, ఆప్షన్ బిలో మీకు ఓన్లీ ఏ అనేది కరెక్ట్ ఉంది కదా. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ 391 చూడండి, అక్వస్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. చూడండి ఇక్కడ మీకు కాపర్ సల్ఫేట్ అనేది అక్వస్ సొల్యూషన్లో అంటే ఇక్కడ ఎలా, ఇప్పుడు కాపర్ సల్ఫేట్ ఏంటంటే మనకి CuSO4 కదా, కాపర్ సల్ఫేట్ అంటే మీకు తెలుసు CuSO4. ఇప్పుడు అక్వస్ సొల్యూషన్ అంటే ఏంటి, అది వాటర్తో రియాక్ట్ చెందుతుంది. రియాక్ట్ చెంది మీకు అక్కడ ఏమిస్తుందంటే CuOH ట్వైస్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ని అండ్ H2SO4ని ఇస్తుందండి, ఓకేనా. సో ఇక్కడ మీకు కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏంటంటే ఇక్కడ మీకు హైడ్రాక్సైడ్ OH ఉంది, ఇది మీకు బేస్ అండి. ఎలాంటి బేస్ అంటే ఇది మీకు వీక్ బేస్ అనమాట, ఓకేనా. ఇది మీకు వీక్ బేస్. బట్ H2SO4 మనందరికీ తెలుసు స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్పి, ఓకేనా. సో మనకి వీక్ బేస్ అనేది స్ట్రాంగ్ యాసిడ్తో కలిసిందంటే మీకు అక్కడ ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉన్నట్టు కదండి. బేస్ అనేది మీకు అక్కడ ఏమంత ఉండదు. సో బేస్లో మీకు OH మైనస్ అయాన్స్ ఉంటాయి, యాసిడ్లో మీకు H+ అయాన్స్ ఉంటాయి. సో H+ అయాన్స్ ఇక్కడ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి, OH మైనస్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయా, స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి. సో మనకి ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి ఓన్లీ H+ అయాన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి కదండి. సో H+ అని మీకు ఎక్కువ రిలీజ్ అవుతాయి OH మైనస్ కన్నా. H+ అయాన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి అంటే అది ఏ నేచర్ని కలిగి ఉంటుందండి, ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది కదా. సో ఎసిడిక్ నేచర్ కాబట్టి మీకు ఇక్కడ ఏది చేంజ్ వస్తుందండి. ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఎసిడిక్ నేచర్ కాబట్టి డజంట్ ఎఫెక్ట్ లిట్మస్ అని అంటున్నాడు. మనకి లిట్మస్ని ఎఫెక్ట్ చేస్తుంది కదండి. నార్మల్గా మనకి లిట్మస్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది, బట్ ఎసిడిక్ నేచర్లో మీకు రెడ్ కలర్లో చేంజ్ వస్తుంది, బట్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ అని అంటున్నాడు. సో ఇది మనకి రాంగ్ కదండి. అండ్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్, ఆప్షన్ బి కరెక్టే కదండి. ఇప్పుడు మనం చూసుకున్న ఎసిడిక్ నేచర్ అంటే మనకి బ్లూ నుండి రెడ్లోకి చేంజ్ వస్తుందని. అండ్ మిగతా రిమైనింగ్ మనకి రాంగ్ అని అర్థమైపోతుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్. చూడండి మనకి స్ట్రాంగ్ యాసిడ్ విషయంలో ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడండి. చూడండి స్ట్రాంగ్ యాసిడ్స్ రియాక్ట్ వెరీ ర్యాపిడ్లీ విత్, మనకి స్ట్రాంగ్ యాసిడ్స్ అనేవి మనకి ర్యాపిడ్గా మనకి అదర్ సబ్స్టెన్సెస్తో మనకి రియాక్ట్ చెందుతుంటాయి, ఇది మనకు తెలిసిందే. సో ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అండి. అండ్ హైడ్రోక్లో చూడండి HCl కానీ, సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4, నైట్రిక్ యాసిడ్ అంటే HNO3, మూడు మనకి స్ట్రాంగ్ యాసిడ్స్ అండి ఎప్పుడు, ఓకేనా. HCl, H2SO4, HNO3 ఇవన్నీ మనకి స్ట్రాంగ్ యాసిడ్స్. సపోజ్ వీక్ యాసిడ్ కావాలంటే సపోజ్ CH3COOH ఇలాంటి ఉంటాయి. సో ఇది మనకు కరెక్ట్నే. అండ్ సి ఏంటంటే యాసిడ్స్ ఆర్ కెమికల్ సబ్స్టెన్సెస్ దట్ హ్యావ్ సాల్టీ టేస్ట్. చూడండి సాల్టీ టేస్ట్ అంటే యాసిడ్స్ అనేవి కాదు కదా. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది మనకి ఇన్కరెక్ట్. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ యాసిడ్స్ దట్ కంటైన్ ద అదర్. చూడండి ఇక్కడ మనకి యాసిడ్స్ అనేవి మీకు 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే మీకు లైక్ సపోజ్ ఇక్కడ ఆక్సీ యాసిడ్స్ అని ఉంటాయి, హైడ్రో యాసిడ్స్ అని ఉంటాయండి. ఆక్సీ యాసిడ్స్ అంటే ఏంటంటే మీకు యాసిడ్స్లో అక్కడ మీకు హైడ్రోజన్ ఉంటుంది అండ్ ఆక్సిజన్ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ H2SO4 తీసుకున్నాం అనుకోండి, ఇందులో హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు ఉన్నాయి అనుకోండి మీకు ఒక యాసిడ్లో, దాన్ని మనం ఆక్సీ యాసిడ్స్ అని అంటాం. అలా కాకుండా హైడ్రో యాసిడ్స్ అంటే ఏంటంటే మీకు ఓన్లీ హైడ్రోజన్ ఉంటుంది అనమాట, లైక్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్తో. నాన్ మెటాలిక్ ఎలిమెంట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ తీసుకోండి, అది నాన్ మెటాలిక్ ఎలిమెంట్ కదా, దానిలో ఓన్లీ ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. మనకి ఇక్కడ ఆక్సిజన్ అని కనిపిస్తుందండి హైడ్రోక్లోరిక్ యాసిడ్లో. టోటల్గా ఇది యాసిడే, బట్ ఇక్కడ మీకు నాన్ మెటాలిక్ ఎలిమెంట్ విత్ హైడ్రోజన్ కదండి ఇక్కడ మీకు, అదే కదా మీకు ఇక్కడ యాసిడ్. అంతేకాని ఇప్పుడు H2SO4 అనేది కూడా మీకు యాసిడ్నే, HCl అనేది కూడా ఒక యాసిడ్నే, బట్ ఇది ఒక టైప్ ఆఫ్ యాసిడ్, ఇది ఒక టైప్ ఆఫ్ యాసిడ్. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఎన్నో ఉంటే దాన్ని ఆక్సీ యాసిడ్ అంటాం, ఓన్లీ హైడ్రోజన్ ఉంటే దాన్ని హైడ్రో యాసిడ్ అని అంటామండి, ఓకేనా.
సో ఇక్కడ మనకి యాసిడ్స్ దట్ కంటైన్ అదర్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఇన్ అడిషన్ టు ఆక్సిజన్ అలాంగ్ విత్ హైడ్రోజన్. చూడండి ఇక్కడ మనం దాన్ని ఏమంటామండి, హైడ్రానే కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి అవుతుంది, హైడ్రా ఆర్ ఆక్సీ. ఇక్కడ ఆప్షన్ సి అండి. రిమైనింగ్ ఏం కాదు, స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్, డైల్యూట్ యాసిడ్ మన అందరికీ తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ విల్ వీ సీ. చూడండి మనం ఇక్కడ ఇఫ్ వీ టేక్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ లిక్విఫైడ్ సోడా. చూడండి ఇక్కడ మీకు ప్రాపర్టీస్ చెప్తే మీకు ఇది అర్థమవుతుంది. ఒక స్మాల్ అమౌంట్లో లిక్విఫైడ్ సోడాని తీసుకొని దానికి యాడ్ అబౌట్ 1 ml డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. చూడండి 1 ml డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేస్తే మీకు ఏం వస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రాపర్టీస్ కెమికల్ రియాక్షన్స్ కోసం చెప్పాలన్నాను కదా, కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ అని చెప్పి. ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాసిడ్ అనేది ఏదైనా ఒక మెటల్తో రియాక్ట్ చెందితే మీకు ఏమి ఇస్తుంది. సపోజ్ మెటల్ ఏదో ఒక మెటల్ని తీసుకొని, జింక్ అని ఒక మెటల్ని తీసుకున్నాం. ఒక యాసిడ్, అది ఏ యాసిడ్ అంటే డైల్యూట్, కాన్సన్ట్రేటెడ్ తీసుకోకండి. డైల్యూట్ యాసిడ్ని సపోజ్ HCl తీసుకున్నాం, అది ఒక డైల్యూట్ యాసిడ్ని తీసుకున్నాం. ఇది దీంతో రియాక్ట్ చెందినప్పుడు మీకు ఇక్కడ ఏమి ఇస్తుంది, ZnCl2 అనేది ఒక సాల్ట్ అండి, అండ్ హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ మీకు మెటల్ అనేది, జింక్ అనేది ఒక మెటల్ అనమాట. ఇది మీకు డైల్యూట్ యాసిడ్తో కలిపి మీకు ఏమి ఇచ్చింది, ఒక సాల్ట్ని అండ్ హైడ్రోజన్ గ్యాస్ని ఇచ్చింది. ఇది ఫస్ట్ ప్రాపర్టీ అండి. మీకు కెమికల్ రియాక్షన్స్లో ఫస్ట్ వన్ మీకు దేంతో రియాక్ట్ చెందిందండి, యాసిడ్ అనేది మీకు ఒక మెటల్తో రియాక్ట్ చెందింది. సో రియాక్షన్ విత్ మెటల్ అంటే ఏం చెప్తారంటే, మీకు యాసిడ్ అనేది మెటల్తో రియాక్ట్ చెంది మీకు ఏమి ఇస్తుందంటే సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తుందండి. ఈ ప్రోడక్ట్స్ మీరు గుర్తుంచుకోవాలి. ZnCl2 అనేది ఒక టైప్ ఆఫ్ సాల్ట్ అండ్ హైడ్రోజన్ క్లోరైడ్, ఇది జింక్ క్లోరైడ్ అండి, అండ్ ఇంకా హైడ్రోజన్ గ్యాస్ని అది మనకి రిలీజ్ చేస్తుంది. సో ఓకేనా. సో ఇది ఒక ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మీకు చాలా ఎగ్జాంపుల్స్ నేను అక్కడ క్లాస్లో చెప్పానండి. అండ్ సెకండ్ ఏంటంటే రియాక్షన్ విత్ బేసెస్ అనమాట. అంటే యాసిడ్ అనేది మీకు అందరికీ తెలుసు, బేస్తో కలిపి మీకు ఏమి ఇస్తుందంటే సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తుందని చెప్పి. ఓకేనా. సో దీనికి మీకు ఎగ్జాంపుల్ కావాలంటే చూడండి, యాసిడ్ అంటే HCl తీసుకున్నాం, బేస్ అంటే సపోజ్ NaOH తీసుకున్నాం. ఈ రెండు రియాక్ట్ చెంది మీకు NaCl అనే సాల్ట్ని అండ్ H2O వాటర్ని ఇస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు యాసిడ్ ప్లస్ బేస్ అంటే మనందరికీ మైండ్లో ఉంటుంది, సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తుందని చెప్పి. ఇది సెకండ్ కెమికల్ ప్రాపర్టీ అనమాట. థర్డ్ వన్ ఏంటంటే, మీకు కార్బోనేట్తో కానీ బైకార్బోనేట్తో కానీ, ఇప్పుడు కార్బోనేట్ అనుకోండి, సపోజ్ కాల్షియం కార్బోనేట్ అని తీసుకోండి, లేదంటే సోడియం కార్బోనేట్ అని తీసుకోండి. సోడియం కార్బోనేట్ చూడండి ఇక్కడ మీకు HCl ఒక యాసిడ్ తీసుకున్నాము. యాసిడ్ అనేది మీకు కార్బోనేట్తో కానీ బైకార్బోనేట్తో కానీ, బైకార్బోనేట్ సోడియం కార్బోనేట్ అయితే Na2CO3, సోడియం బైకార్బోనేట్ అయితే NaHCO3 అండి. ఓకేనా. సో ఇక్కడ సోడియం కార్బోనేట్తో తీసుకున్నాం. అప్పుడు మీకు ఏమి ఇచ్చింది, NaCl అని ఒక సాల్ట్ని ఇచ్చింది. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని కూడా రిలీజ్ చేస్తుంది, అది వాటర్ని రిలీజ్ చేస్తుందండి. ఓకేనా. సో ఇందాక మీకు ఫస్ట్ వన్ మీకు మెటల్తో మీకు రియాక్ట్ చెంది మీకు సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. అండ్ బేస్తో మీకు కలిపి యాసిడ్ ప్లస్ బేస్ కలిపి మీకు సాల్ట్ అండ్ వాటర్ని ఇచ్చింది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, మీకు కార్బోనేట్ ఆర్ బైకార్బోనేట్ ఏదైనా తీసుకోండి. ఇక్కడ బైకార్బోనేట్ అంటే NaHCO3 వస్తుంది, సోడియం బైకార్బోనేట్ అయితే దాంతో రిలీజ్ చేసినా సరే అక్కడ మీకు ఏమొస్తుందంటే ప్రోడక్ట్లో కంపల్సరీగా మీకు ఇక్కడ ఏం ఫామ్ అయినా సరే ఇక్కడ సాల్ట్ ఫామ్ అవుతుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అండ్ వాటర్ అనేది ఫామ్ అవుతుందండి మీకు. ఓకేనా. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది మీకు ఎలాంటిది అంటే, ఇప్పుడు మనం ఒక పైప్లో వాటర్ని ఉంటుంది కదండి, పైప్తో వాటర్ని మీరు గార్డెన్లో వాటరింగ్ చేసేటప్పుడు పైప్ని ఒకసారి మీరు క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది అంటే బ్రిస్క్ ఎఫర్విసెన్స్ అనేది మనం అంటాం దాన్ని. సో అలాంటి టైప్లో మీకు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనమాట, లైక్ బబ్లింగ్ అనమాట. ఓకేనా. స్ట్రాంగ్ బబ్లింగ్తో మీకు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది మీకు ఇక్కడ ఎమిట్ అవుతుంది ఇందులో. సో ఇక్కడ అదే అండి, లిక్విఫైడ్ సోడా అంటే మనకు అక్కడ Na2CO3 తీసుకున్నాం. సో ఇక్కడ మీకు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది మీకు థర్డ్ ప్రాపర్టీ. అండ్ ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటే మెటల్ ఆక్సైడ్తో. మెటల్ ఆక్సైడ్ అంటే ఏంటి, మెటల్ అనేది మీకు ఆక్సిజన్తో కలిపి మెటల్ ఆక్సైడ్ ఇస్తుంది. అలాంటి మెటల్ ఆక్సైడ్ ఏదో ఒకటి తీసుకోండి. Na2 అనేది సోడియం యొక్క మెటల్ ఆక్సైడ్, అది మీకు యాసిడ్తో కలిపి మీకు ఏమి ఇస్తుందంటే NaCl ప్లస్ H2 అంటే సాల్ట్ ప్లస్ వాటర్ని ఇస్తుంది అనమాట. ఇది మీకు ఫోర్త్ ప్రాపర్టీ. ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటే, మీకు మెటల్ ఆక్సైడ్తో మీకు రియాక్ట్ చెంది యాసిడ్స్ మెటల్ ఆక్సైడ్తో కలిపి మీకు సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తాయి. సో ఈ 4 పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఇది నేను క్లాస్లో కూడా డీటెయిల్గా చెప్పాను. ఇక్కడ మీకు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ఎమిట్ చేస్తుంది. ఇది స్ట్రాంగ్ బబ్లింగ్, ఆప్షన్ సి. నెక్స్ట్ డైల్యూట్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్. చూడండి మీకు డైల్యూట్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ రావాలంటే మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాటర్ తీసుకొని వాటర్లో మీరు స్లోగా కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ని మీరు కనుక స్లోగా మీరు విడిచిపెడితే అప్పుడు మీకు డైల్యూట్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ వస్తుందండి. ఓకేనా. డైల్యూట్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఎలా వస్తుందంటే, వాటర్లో మీరు స్లోగా కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ని వేస్తే మీకు అది వస్తుంది. సో అలాంటి ఆప్షన్ ఎక్కడుంది, వాటర్ ఇన్ డైల్యూట్ యాసిడ్ కాదు, డైల్యూట్ యాసిడ్లో వాటర్ వేయడం కాదు, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్లో వాటర్ వేయడం కాదు. నెక్స్ట్ వన్ చూడండి, సి ఏంటి, ఈ సి కూడా కాదు. నెక్స్ట్ డి చూడండి, మనకి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఇన్ వాటర్, అంతే కదండి, వాటర్లో కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ వేయాలి. ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ నాట్ సీక్రెట్. ఇది మనకి తెలిసిన బిట్ అండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పని కూడా లేదు. బయాలజీ ప్రకారం కూడా ఇది మనకు చెప్పొచ్చు.
ఇక్కడ ఈజీగా నేను చదివే పని కూడా లేదండి, ఈ బిట్కి మీరు కూడా చెప్పేస్తారు అనుకున్న ఇది ఈజీ బిట్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ అని ఈజీగా చెప్పొచ్చు. ఒకవేళ ఈ బిట్ ఇంకా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన బిట్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ డాష్ చూడండి, మీకు గోల్డ్ అనేది మీకు డిజాల్వ్ అవ్వాలంటే కష్టం అండి. కొన్ని మనకు డిజాల్వ్ అవ్వాలంటే కష్టం. వాటి కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే అక్వారీజా. ఇది కూడా నేను మీకు ఎన్సీఆర్టీ క్లాస్ చెప్పేటప్పుడు చెప్పానండి. అక్వారీజా అనేది మీకు ఒక మిక్చర్ అండి. అందులో మీకు HNO3 అంటే నైట్రిక్ యాసిడ్ ఉంటుంది, అండ్ HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. HNO3 మీకు 1 పార్ట్ ఉంటే HCl అనేది మీకు 3 పార్ట్స్ ఉంటుంది. రేషియో కూడా మీకు ఇంపార్టెంట్ అండి, ఓకేనా. HNO3 1 పార్ట్ ఉంటే HCl అనేది మీకు 3 పార్ట్స్ ఉంటాయి అనమాట. దాన్ని మనం అక్వారీజా అంటాము. అందులో మీకు ఈజీగా గోల్డ్ అనేది డిజాల్వ్ అవుతుంది. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే డి అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాసిడ్స్ గివ్ చూడండి, ఇక్కడ మనకి లెస్ H+ అయాన్స్ ఏది రిలీజ్ చేస్తుంది వాటర్లో అంటున్నాడు. లెస్ H+ అయాన్స్ అంటే మీకు వీక్ యాసిడ్ అయి ఉండాలి, ఓకేనా. స్ట్రాంగ్ యాసిడ్ అయితే మీకు మోర్ H+ అయాన్స్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ HCl కానీ HNO3 కానీ H2SO4 కానీ మనం స్ట్రాంగ్ యాసిడ్స్ అని ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో ఈ మోర్ H+ అయాన్స్ రిలీజ్ చేస్తుంది. CH3COOH ఏంటంటే మీకు లైట్గా కాబట్టి సో అది లెస్ H+ అయాన్స్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ విచ్ ఈజ్ కరెక్ట్ ఆన్ ఎసిడిక్ బేసిస్. చూడండి ఎసిడిక్ బేసిస్లో మీకు ఏంటంటే అంటే ఎసిడిక్ నేచర్లో మీకు ఏది కరెక్ట్ అండి. సపోజ్ చూడండి, ఫస్ట్ వన్ మీకు బ్లూ లిట్మస్ని రెడ్గా మారుస్తుందా, రెడ్ని బ్లూగా చేంజ్ చేస్తుందండి. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. బ్లూని రెడ్గా కదండి, యాక్చువల్గా మీకు లిట్మస్ పేపర్ అంటే బ్లూ కలర్ ఉంటుంది, దాన్ని రెడ్గా మారుస్తుంది మనకి ఎసిడిక్ సొల్యూషన్లో కదా. కానీ ఇక్కడ రివర్స్లో ఇచ్చాడు కదా, ఇది మనకి రాంగ్. అండ్ ఇంట్రడ్యూస్ OH అనే సైన్స్ మనకు అసలు రిలీజ్ చేయదు కదా, H+ సైన్స్ మనకు అది ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇండికేట్స్ న్యూట్రలైజేషన్. చూడండి మనకి న్యూట్రలైజేషన్ మనకి అలాంటిది ఏం లేదు కదా. సో ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ ఏంటంటే సి అండి, ఓకేనా. అండ్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎక్వస్. చూడండి ఎక్వస్ మీడియంలో కానీ అలాంటి వాటిలో మనకి ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది, అది మనకి తెలిసిందే. సో ఇక్కడ ఆప్షన్ సి. ద కామన్ ఎలిమెంట్ ఫర్ ఆల్ యాసిడ్స్. ఇది మనకి రిపీటెడ్ బిట్ కదండి, హైడ్రోజన్. డి. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ ఆర్ ఫాల్స్. చూడండి ఇందులో మనకి ఏది ట్రూ కాదు అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఏది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, అన్ యాసిడ్ దట్ ఈస్ కంప్లీట్లీ అయనైజ్డ్ విత్ అయాన్స్. చూడండి అండ్ యాసిడ్ దట్ ఈస్ కంప్లీట్లీ అయనైజ్డ్ విత్ అయాన్స్. చూడండి మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ చూడండి HCl కానీ H2SO4 కానీ HNO3 ఇవన్నీ మనకి స్ట్రాంగ్ యాసిడ్స్ కదండి. ఇందులో మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ H+ యాసిడ్ రిలీజ్ అవుతాయి, అంతే కదా, ఇది కరెక్ట్నే. అండ్ సపోజ్ CH3COOH కానీ H2CO3 కానీ H2SO4 ఇలాంటివి ఏంటంటే మనకి అంటే అవి వీక్ యాసిడ్స్ అనమాట. వాటిలో మీకు ఏంటంటే స్మాల్ అమౌంట్లో H+ అయాన్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే కదండి మనకి. సో ఇక్కడ మనకి A and B రెండు కరెక్టే అండి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది, బి, ఆప్షన్ బి. నెక్స్ట్ యాజ్ ఎ డీహైడ్రేటింగ్ ఏజెంట్. చూడండి డీహైడ్రేటింగ్ ఏజెంట్ని మనం దేన్ని యూజ్ చేస్తామంటే చూడండి ఇది మీ క్లాస్లో కూడా చెప్పాను, టు కన్వర్ట్ ఇథనాల్ టు ఈథన్. చూడండి ఇథనాల్ నుండి ఈథన్ లైక్ డీహైడ్రేటింగ్ ఏజెంట్ మనం దేన్ని యూజ్ చేస్తామంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ని యూజ్ చేస్తామండి. అండ్ నేను అక్కడ క్లాస్లో కూడా చెప్పండి. సో రిమైనింగ్ ఆప్షన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పర్లేదు. కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం యూజ్ చేస్తాం డీహైడ్రేటింగ్ ఏజెంట్గా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ యాసిడ్స్. చూడండి యాసిడ్స్ విషయంలో మనకి ఏది ట్రూ కాదు అని అడుగుతున్నాడు. ఇట్ ఫార్మ్స్ H+. చూడండి H+ అయాన్స్నే కదా మనకి అక్వస్ మీడియంలో లిక్విడ్ స్టేట్లో మనకు ఫామ్ చేస్తుంది, ఇది కరెక్ట్నే. అండ్ ఇట్ ఈస్ బిటర్ ఇన్ టేస్ట్. ఇది బిటర్ టేస్ట్ కాదు కదండి, సో ఇది మనకు రాంగ్ అని తెలిసిపోతుంది. అండ్ ఇట్ కన్వర్ట్స్ బ్లూ లిట్మస్ టు రెడ్, ఇది కూడా కరెక్టే కదండి. అండ్ హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ మెటల్స్. చూడండి అండ్ బైకార్బోనేట్స్, ఇది మనం కూడా నేర్చుకున్నాం కదా, మనకి బైకార్బోనేట్స్ రియాక్ట్ చేసి మీకు CO2ని సాల్ట్ని ఇస్తుందని చెప్పి మనం ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ ఇట్ ఈస్ బిటర్ ఇన్ టేస్ట్ అనేది మనకి రాంగ్, ఇట్ ఈస్ సోర్ ఇన్ టేస్ట్, ఆప్షన్ బి రాంగ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్సైడ్స్ ఈస్ నాట్ ఎసిడిక్. చూడండి ఎసిడిక్ నేచర్ మీకు ఏమేమి ఉంటాయి నేను యాసిడ్ అని చెప్పేటప్పుడు కూడా చెప్పానండి. మీకు ఇక్కడ SO2 NO2 SO3 ఇవన్నీ మీకు ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి, ఇవి మీకు యాసిడ్ అని ఫామ్ చేస్తే ఇవన్నీ నేను అక్కడ క్లాస్లో డీటెయిల్గా చెప్పానండి ఏది ఎలా వస్తుందని చెప్పి. సో ఇక్కడ మీకు ఎసిడిక్ నేచర్ కాని ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్, CO, ఆప్షన్ ఏ. డాష్ ఈజ్ నాట్ ఎసిడిక్. చూడండి ఇక్కడ కూడా అంతే అండి, మీకు ఇక్కడ ఎసిడిక్ నేచర్ కాంది ఏది. ఇక్కడ మనకి ఏంటంటే CCl4 ఉంది కదండి, ఇది ఏంటంటే మనకు ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అండి, కార్బన్ ఉంది కదా, ఇది ఒక మనకు ఆర్గానిక్ కాంపౌండ్ అనమాట. ఇది మనకి ఒక కలర్లెస్ అండి, ఇది మీకు లిక్విడ్గా ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే ఇది మనకి ఎసిడిక్ నేచర్ కాదండి దీనికి, ఓకేనా. అండ్ రిమైనింగ్ అన్నీ మనకి ఎసిడిక్ నేచర్ ఉంటాయి కానీ CCl4 అనేది మనకి అక్కడ ఎసిడిక్ కాంపౌండ్ కాదు, ఇది ఆప్షన్ సి. నెక్స్ట్ ఏ మిక్చర్ ఆఫ్. చూడండి ఇక్కడ మీకు ఇలాంటి బిట్టి చెప్పానండి, అక్వారీజాలో ఇలాంటి మనకి రేషియో కూడా వస్తుందని చెప్పి చూసాను. మిక్చర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అంటే HNO3 అండ్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిన్ అంటే HCl అని చెప్పి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఇది 1 పార్ట్ ఉంటుంది, ఇది 3 పార్ట్స్ ఉంటుందని అక్వారీజాలో. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటండి HNO3 ఫస్ట్ ఇచ్చాడు అండ్ సెకండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాబట్టి 1:3 కరెక్ట్. సపోజ్ మీకు కొన్ని బిట్స్లో HCl ముందు వచ్చి HNO3 తర్వాత ఇస్తే అప్పుడు 3:1 వస్తుంది, అలాంటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మన ఆప్షన్ డి వస్తుంది 1:3.
నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ వీక్ యాసిడ్స్ చూడండి గివ్స్ H+ ions when dissolved in water. మీకు వీక్ యాసిడ్ ఏంటండి ఇందులోని మనకు ఆల్రెడీ తెలుసు CH3COOH మనం ఆల్రెడీ చదువుకున్నాం కదండి అది వీక్ యాసిడ్ అని చెప్పి దాన్ని ఎస్టిక్ యాసిడ్ అని చెప్తారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HCl మనకి స్ట్రాంగ్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ అంటే HN అవుతుంది అది కూడా స్ట్రాంగ్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4 అది కూడా స్ట్రాంగ్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్ అంటే CH3COOH ఇది మనకి వీక్ యాసిడ్ అండి. సో ఇందులో మీకు H+ ions రిలీజ్ అవుతాయి బట్ పార్షియల్గా డిజాల్వ్ కదండి. ఇది మనం నేర్చుకునే ఇక్కడ మన ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ ఆర్ ఫాల్స్ చూడండి. ఇందులో మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ చూస్తే అర్థమవుతుంది అండ్ యాసిడ్ దట్ ఈస్ కంప్లీట్లీ అయనైజ్డ్ విత్ అయాన్స్ ప్రొడ్యూస్. ఇది మనకి రిపీటెడ్ బిట్ కదండి ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదు. ఇలాంటి ఎక్కువగా అంటే స్ట్రాంగ్ యాసిడ్లో అయితే మీకు లార్జ్ అమౌంట్లో H+ ions రిలీజ్ అవుతాయి, వీక్ యాసిడ్స్లో అయితే మీకు స్మాల్ అమౌంట్లో H+ ions రిలీజ్ అవుతాయి. బోత్ A and B కరెక్ట్ అని చెప్పి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ యాసిడ్స్ చూడండి మనకి యాసిడ్స్లోని మనకి ఏది ట్రూ అని కాదు అని అడుగుతున్నాడు. టేస్ట్ సోర్ ఇది కూడా కరెక్టే కదండి. చూడండి ఇక్కడ మనకి ఏంటంటే టేస్ట్ సోర్ కరెక్టే ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ మెటల్స్ చూడండి మీకు అక్కడ మెటల్తో రియాక్షన్ బైకార్బోనేట్ ఇక్కడ మనకి ఇది కూడా మనం నేర్చుకునే ఇవన్నీ మీకు కెమికల్ రియాక్షన్స్లో నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ ప్రోడక్ట్స్ H+ ions ఇన్ ఎక్వస్ మీడియం లిక్విడ్ స్టేట్ ఇది కూడా కరెక్టే కదండి. సో స్లో న్యూట్రలైజేషన్ అనేది మనకి రాంగ్ అండి. ఓకేనా. సో ఇక్కడ మనకి నాట్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ యాసిడ్స్ ఈజ్ ఇన్కరెక్ట్ చూడండి ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్ ఇది కూడా కరెక్టే కదండి. మీకు ఇందాక చెప్పాను మెటల్ ఆక్సైడ్ సపోజ్ Na2 తీసుకోండి, ఏదో ఒక యాసిడ్ HCl తీసుకోండి, అక్కడ మీకు సాల్ట్ NaCl సంథింగ్ వాటర్ కూడా మీకు ఇస్తుందని చెప్పాను. సో మీకు అందుకే గుర్తుంచుకోమని చెప్పాను అండ్ యాసిడ్స్ మీకు మెటల్ ఆక్సైడ్తో రియాక్ట్ చేస్తే మీకు సాల్ట్ అండ్ వాటర్ ఇస్తుంది ఇది కరెక్ట్నే. అండ్ యాసిడ్ రియాక్ట్ విత్ ఆల్కాలి అంటే ఏంటంటే బేస్ అండి. ఓకేనా. సో బేస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు బేస్ కానీ యాసిడ్ కానీ మీకు డిజాల్వ్ అవుతాయి కదండి. కానీ కొన్ని బేసెస్ ఏంటంటే మీకు డిజాల్వ్ కావండి. అంటే కొన్ని బేసెస్ ఏంటంటే డిజాల్వ్ అవుతాయి, డిజాల్వ్ అవ్వనివి ఏంటి డిజాల్వ్ అయినవి ఏంటి ఇవి కూడా మీకు చెప్తాను. సపోజ్ ఆల్కాలి అంటే ఏంటంటే మనకి అంటే బేస్లో మనకి 2 టైప్స్ ఉంటాయండి, స్ట్రాంగ్ బేస్ అని అండ్ వీక్ బేస్ అని చెప్పి ఉంటాయి. సో బేసెస్లో మనకి వాటర్ సాల్యుబుల్ అయ్యేవన్నీ మనం ఆల్కాలి అని చెప్తాం. ఓకేనా. అండ్ అంటే మీకు ఇక్కడ ఏంటంటే ఆల్కాలి అన్ని ఆల్కాలి కూడా మీకు బేస్ అవ్వండి. ఎందుకంటే మీకు ఆల్కాలి అంటే అదొక టైప్ ఆఫ్ బేస్ కానీ వాటర్ సాల్యుబుల్ కొన్ని వాటర్ సాల్యుబుల్ ఉంటాయి కొన్ని వాటర్ సాల్యుబుల్ కావన్నమాట. సో బేస్లో మీకు వాటర్ సాల్యుబుల్ అయ్యేవి ఆల్కాలి అంటే అన్ని ఆల్కాలి మీకు బేస్ అవుతాయి కానీ అన్ని బేసెస్ మీకు ఆల్కాలి కావు. ఓకేనా. సో మీకు ఆల్కాలి అనేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ బేస్ అనమాట. సో యాసిడ్ react with base and increases salts which is called decomposition reaction కాదు కన్నా అసలు decomposition reaction మనం దాన్ని అనము. సో ఇది మనకి ఇన్కరెక్ట్. సో ఇక్కడ మన ఆన్సర్ బి. అండ్ సి ఏంటి యాసిడ్స్ రియాక్ట్ విత్ యాక్టివ్ మెటల్స్ టు ప్రొవైడ్ హైడ్రోజన్ గ్యాస్ అంతే కదండి. ఇది కూడా కరెక్టే మనం ఇంత కెమికల్స్లో చూసాం రియాక్షన్స్లోని. యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ కార్బోనేట్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ టు ప్రొవైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఇది కూడా కరెక్టే కదండి. కార్బోనేట్ ఆర్ బైకార్బోనేట్తో కొన్ని మీకు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని రిలీజ్ చేస్తుందని చెప్పాను. సో ఇవన్నీ కరెక్టే. సో ఇక్కడ మన ఆప్షన్ బి అనేది ఇన్కరెక్ట్. చూడండి ఇది లైక్ స్మాల్ ప్రాబ్లం అండి. ఇక్కడ మీకు ఒక మిక్చర్ ఇచ్చాడు, అందులో మీకు సాల్ట్ అండ్ యాసిడ్స్ రేషియో ఇచ్చాడు 5:7 అని చెప్పి, వెయిట్ ఆఫ్ మిక్చర్ ఇచ్చాడు 360 grams అని చెప్పి, సో వెయిట్ ఆఫ్ యాసిడ్ అని అడుగుతున్నాడండి. ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సాల్ట్ది యాసిడ్ది మీకు ఏమి ఇచ్చాడండి, ఇక్కడ మీకు రేషియో ఇచ్చాడు కదా. సో సాల్ట్ది 5 parts, యాసిడ్ది మీకు 7 parts కదండి. సో టోటల్ పార్ట్స్ అంటే మీకు ఎన్ని వస్తాయి 12 parts కదండి. టోటల్ పార్ట్స్ అంటే మీకు 12 parts అవుతాయి. మనకి దేనికి కావాలి, మనకి యాసిడ్తో అడుగుతున్నాడు కదా. యాసిడ్ పార్ట్స్ ఎంతండి 7 కదా. సో టోటల్ పార్ట్స్ ఎంత మనకి 12 ఇంటూ టోటల్గా మనకి ఎంత అండి, టోటల్ వెయిట్ మనకి 360 grams కదా. ఇది మీరు చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇది మనకి మ్యాథ్స్ వాళ్ళకి ఇది అందరికీ తెలిసిందే. సో ఇది మీరు చేసుకోండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ యాసిడ్. చూడండి మనకి ప్రాపర్టీ ఏది యాసిడ్ ప్రాపర్టీ కాదంటున్నాడు. సో ఓరిన్ టేస్ట్ కరెక్ట్, నేత బిటర్ అనేది కదా మనకి రాంగ్ కదండి. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. మిగతా నేను చెక్ చేసే పని లేదు ఇంకా. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసింది బి అని చెప్పి. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడితో అయిపోయిందండి. ఇది మనకి నెక్స్ట్ బేస్ అనమాట. టాపిక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ చేస్తాండి. సో ఇక్కడ నుండి మనకి యాసిడ్ వరకు మనకి అయిపోయింది. 4-12 questions మనకి యాసిడ్ టాపిక్ అయిపోయింది. సో బేస్ అనేది నెక్స్ట్ క్లాస్లో రిలీజ్ చేస్తాం. సో అలా టేక్ కేర్, బై బాయ్.